channel people and well-wishers. Welcome. Welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani. मैडम आपका लाइफ एम्बिशन क्या है ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం Yes, within no time she'll become number 1. नंबर 1 बन के क्या हासिल करना चाहते हैं? డబ్బు కీర్తి Yes, yes. Excuse me, madam. Are you married or unmarried? Pandar, listen. పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు. కాలేదని చెప్పు. मैडम, आपसे ही पूछ रहे हैं. Are you Miss or Mrs? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది నాకు ఇంకా పెళ్లి కాలేదు ఐ మిస్ వాణి I'll give you more details later. Just a minute. Okay, folks, join the party. Yeah. Come. ఇక్కడికి ఎందుకు వచ్చారు నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి కూర్చొని మాట్లాడుకుందాం. నాకు టైం లేదు అవతల పార్టీ జరుగుతోంది నేను త్వరగా వెళ్ళాలి వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా చెప్తే మీరు పంపించరని వచ్చేసాను ఇందులో తప్పే ఉంది నువ్వు తప్పు అనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్ నేను గొర్రెతో ఒక బతుకు బ్రతకలేను నాకు డబ్బు కావాలి కార్లు బంగ్లాలు కావాలి అవి సంపాదించడమే నా లక్ష్యం అంతవరకు ఎవరిని కేర్ చేయను అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సుఖంగా బ్రతుకుతాను ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది. అది అసలు బ్రతికే అనుకోవడం లేదు వాణి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. దానికి అంతుండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి. అది చేతకాని వాళ్ళు అనే మాట సరే, నీ ఇష్టం. కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా, మేమే నేను పంపిస్తాం. ఎక్కడికి బలకటిక వాణి, నాకు తెలుసు ఇంటికొస్తే నన్ను కట్టుపడేస్తారు మళ్ళీ గడప దాటనివ్వరు వాణి, అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నిందను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే ఏమైపోతే నాకే సరే, వాళ్ల కోసం రావద్దు. నీ ఇష్టాన్ని చంపుకుని నా కోసం కూడా రమ్మని అడగను. అపం శుభం తెలియని పసివాడు, వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్. వాడసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను చివరిసారిగా బతిమాలుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడకపోతే సంతోషిస్తాను ఇంకా మీరు వెళ్ళొచ్చు ఓకే మిస్ వాణి, జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అందదు. బాయ్, గుడ్ లక్. ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు. నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా. వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదది. వెళ్తాను మామగారు. ఎక్కడికి వెళ్తావయ్యా? భరించగలిగితే బతకడానికి, లేకపోతే చావడానికి. అయ్యయ్యో, అవే మాటలయ్యా. చావాల్సినంత కర్మ నీకేం పట్టింది? బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది అత్తయ్య? దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. మమ్మల్ని కాదంది, వెళ్ళిపోయింది. నీకు నేను పెట్టింది సంతోషించాను, ముచ్చట పడిపోయాను. ఇప్పుడు
ఉన్న పేరు తీసేసింది, వెళ్ళిపోయింది. అని కానీ బాబు, నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా, కొడుగ్గా భావించాను. ఇంకా నువ్వున్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా. నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు? ఉండాలి, మా కోసం ఉండాలి. మేం బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి. లేదు, మీరు చస్తే చావండి, నేను పోతానంటావు. నీ ఇష్టం, మమ్మల్ని ఆదరగా వదిలేసి వెళ్ళి. కానీ బాబు, రేపు మీ ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి టిప్పు పెట్టి వెళ్ళి. చాలు. మావగారు, నాకు తెలుసయ్యా నువ్వెందుకు వెళ్ళిపోతానంటున్నావు. ఆ పాపిష్టి దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నీచులై ఉంటారు. వీళ్ళతో ఉంటే మా పాప అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఓవయ్యా, ఓ. మావగారు, మనసా వాచ కర్మణ చెప్తున్నాను. ఇది వరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది, పిడికెడు ప్రేమ, రవంత అభిమానం. అచ్చాలు. అవన్నీ లేవనుకుంటున్నారు మావగారు. ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతానంటావు? ఎందుకన్నావయ్యా? ఎందుకన్నావు? చెప్పు చెప్పు. వెళ్ళిపోవాలనుకున్నాను, ఇప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను. బాబు, ఇప్పుడే పాలు పెట్టానండి. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో. బాబా నా బాబు. నిదురపు చిన్ని నాయనా, నిదురలు మరచిపు ఉన్న వేదన, చీకొడుతూ ఇల్లొదిలి అమ్మ వెళ్ళినా, జో కొడుతూ ఇక నేనే జోల పాడనా, నా ఎదలో పాడసలే లేకపోయినా నీకు ప్రేమ పోయనా. నిదురపు చిన్ని నాయనా, నిదురలు మరచిపు ఉన్న వేదన. పక్షైనా తన పాపకు ప్రేమ పంచదా, రెక్కలలో చోటివ్వదా, మొక్కైనా తన పువ్వును ముద్దు చేయదా, కొమ్మలతో కాపాడదా. నీదేం నేరమో అమ్మకు భారమో, దేవుడి లీలలో ఆ విధి క్రీడలో ఎందుకీ బాధలున్నానా, అందుకే బజ్జు కన్నా. నిదురపు చిన్ని నాయనా, నిదురలు మరచిపు ఉన్న వేదన.
సుఖశాంతికి మూల సూత్రము అనుకున్నాడు. కల్లోలం సృష్టించే అసలు రూపము కనుగొన్నాడు. మొగుడిని గాలికి వదిలిన వైనము, కొడుకును వీధికి విసిరిన చిత్రము, వెలుగులో అన్ని వ్యధలే, కనుక కునుకులో కనరా కలలే. విదులకు విదులకు చిన్ని నాయన, విదురలు మరచిపు ఉన్న వేదన, చీకొడుతూ ఇల్లొదిలి అమ్మ వెళ్ళిన, జోకొడుతూ ఇక నేనే జోల పాడనా, నాయదలు పాలసలు లేకపోయిన నీకు ప్రేమ పోయనా. అల్లుడు, అల్లుడు, నాదో చిన్న కోరిక తీరుస్తావా బాబు? మీరెప్పుడు ఏదడిగినా కాదనలేదు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పండి. నాకు కూతురు కావాలి. వాణిని నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఇంటికి రమ్మని బతిమాలాడు. రానంది. నాకు భార్యగా కాకపోయినా మీకు కూతురిగా ఇంటికి రమ్మని మళ్ళీ అడుగుతాను. దాని గురించి కాదయ్యా, అది ఇంటి గడప దాటి ఏ రోజున బయటికి వెళ్ళిందో ఆ రోజునే చచ్చింది. ఒకవేళ తిరిగి వచ్చినా నేను రానివ్వను. మరి కూతురు కావాలని అడిగారు? అడిగాను. రానివని అంటున్నారు. కూతురు కావాలంటున్నారు. ఎలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వస్తుంది. మళ్ళీ పెళ్ళా? వద్దండి, ఈ జన్మకి అనుభవం చాలు. అంత మాట అనకు బాబు. నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండేవాడివి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేశాను. నాకే గనక ఇంకో కూతురు ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఆ అవకాశం నాకు లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కూతురుని తెచ్చిపెట్టమని ప్రాధాన్యపడుతున్నాను. అది కాదు అవును బాబు, నీకు భార్య అవసరం లేకపోయినా ఈ పసివాడికి తల్లి కావాలిగా. వీడి కోసమైనా. తల్లి లేని వాడంటే జాలి పడతారు, తల్లి లేచిపోయిందంటే గేలి చేస్తారు. నా కొడుక్క పుట్టడం వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మను తప్పించడం నీ చేతుల్లోనే ఉందయ్యా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి తల్లి వస్తుంది. వాడికి తల్లి ఉంటే తన తల్లి ఎవరితోనో లేచిపోయిందన్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదు. అందుకే బాబు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నా. బాబు, నా జీవితంలో ఇంతవరకు దేహి అని ఎవరిని అడగలేదు. ఒక్కసారి నా కూతురు కోసం నిన్ను అడిగాను. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నీకోసం ఎవరినైనా మీ కూతురిని నాకు దత్తు ఇవ్వండి అని ప్రాధాయపడతాను. ఆ దత్తు తెచ్చుకున్న కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. బాబు, ఈ మాస్టర్ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు బాబు.
బీస్ట్. నమస్కారం మాస్టారు. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టారు. మాస్టారు, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడు కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టారు. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి, ఆజ్ఞాపించండి. మీ కూతుర్ని నాకు దత్తు ఇమ్మని అడగడానికి వచ్చా. దత్త? అవునయ్యా, జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కాని ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టారు. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడం నీకు ఇష్టమేనమ్మా? మా అల్లుడిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? బలవంతం ఏం లేదమ్మా, నీకిష్టం అయితేనే, లేకపోతే వద్దు. మీ ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను, కానీ ఈ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టారు. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా, 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఉంటారు, తేడా ఏం రాదు కదా. తేడా ఏమీ రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో, అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా ఏంటి? కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమైతే 12 నిమిషాలు అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్, 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్, మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో, ఎస్టీడీ బూత్.